మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు అనగా జూలై 25 శనివారం నాడు మీకు మీరు చేసే అత్యంత చిన్న తప్పులు కూడా ఊహించినటువంటి నిందలు మీపైకి రాబోతున్నాయి. ఆ నిందలు ఏమిటి? ఎందుకు మీ మీదకు ఈ రకంగా జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం, షాక్ అవ్వడం అయితే ఖచ్చితమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ నిందలనేవి చేసే తప్పు చిన్నదే అయినా వచ్చే నిందలు మాత్రం చాలా అంటే చాలా పెద్దవిగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, మీరు చేయకూడనటువంటి పొరపాట్లు, మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు చాలా వివరంగా అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే గనక, మిథున రాశి వారు భూతత్వ రాశికి సంబంధించిన వారు. మీ రాశి యొక్క అధిపతి మరి బుధుడు. బుధుడు భూతత్వానికి సంబంధించిన వాడు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు కొంత నిలకడగా ఉండే ప్రయత్నం అనేది చేస్తారు. కానీ ఏది చేసినా కూడా నీతి నిజాయితీతో, నిబద్ధతతో చేయాలనే కోరిక మీకుంటుంది. కానీ వాస్తవానికేంటంటే ఎప్పుడూ ఒకేలా ఉండడం కన్నా నలుగురితో నవ్వుతూ ఉండడం, సరదాగా ఉండడం అంటే మీకు చాలా ఇష్టం. ఏది చేసినా కూడా దాంట్లో కొంత సరదా ఉండాలి. నలుగురితో నవ్వుతూ ఉండాలి. మంచిగా మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు బాధలు పడకూడదని మీకు తోచిన దాంట్లో, మీకున్న దాంట్లో మీరు చిన్న చిన్న సహాయ సహకారాలు కూడా మీరు అందిస్తూనే ఉంటారు. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా మీ జీవితంలో చాలా అంటే చాలా పెద్ద పెద్ద మార్పులను మీరు గమనిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కొన్ని పనులు ఆటంకాలు జరగడం, అనుకున్న పనులు ఆలస్యం కావటం, నమ్మిన వారు దూరం కావడం, అంతేకాకుండా మీరేదన్నా చిన్నగా సరదాగా మాట్లాడినా కూడా యువతల వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానంలో చాలా అంటే చాలా మార్పొచ్చింది. అంతేకాకుండా మీకేంటంటే అందరితో చనువుగా ఉండడం అంటే ఇష్టం. ఈ చనువుగా ఉండే విధానం కూడా గత కొంతకాలంగా పూర్తిగా మారిపోయింది. ఎవరినైనా కదిలిచ్చినా, మాట్లాడినా కూడా చివరికి ఆ సమస్యలు, మాటలన్నీ వచ్చి మీ మెడకే చుట్టుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో మీరు కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం మీ మనసు అక్కడే ఎక్కడ భూమి అక్కడ ఆగిపోయినట్లుగా మీ మైండ్ సెట్ మాత్రం మరి క్రితంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎంత బాధలో ఉన్నా బాధపడరు. ఎంత కష్టంలో ఉన్నా నలుగురితో సరదాగానే ఉంటారు. మీ నైజం, మీ మాట విధానం అంతా కూడా అది. కానీ ఈ మధ్య మాత్రం గత కొన్ని విషయాలలో మరి చిన్న తప్పులు అంటే మీరు కొందరితో సరదాగా ఉండడం వలన దాన్ని కొందరు అపార్థం చేసుకోవడం. అంటే లేడీస్ అయితే జెంట్స్‌తో మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో సరదాగా మూవ్ అయ్యి మాట్లాడడం. అలాగే మరి కొంచెం కొన్ని విషయాలని కొంతమంది గమనిస్తూనే ఉన్నారు. మరి మీకెప్పుడూ కూడా మనసులో తప్పుడు ఉద్దేశ్యం, చెడు ఆలోచనలుండవు. కానీ ప్రత్యేకంగా కొందరు మాత్రం మీపై బురద జల్లాలని, మీ మీద మాటలు పెట్టాలని, మీకు సమస్యలు కలిగించాలని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అయితే అదే క్రమంలో ఈరోజు ఊహించని విధంగా ఒక పెద్ద నింద మీ మీదకొచ్చి పడేటువంటి అవకాశం మరి ఉంది. అలాగే మరి మీరెవరి దగ్గరో సరదాగా మరి అనుకోకుండా చనువుతో ఒక వస్తువుని వారి మెడకో, చేతికో ఉన్నది తీసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో మారినటువంటి గ్రహస్థితి వల్ల వారి మనసనేది ఒక్కసారిగా ఉద్రేకంగా మారిపోయి, మీపై రివర్స్ అయ్యి, మీ మీద దొంగ అని కొంత ముద్రలు కూడా యేసే ప్రయత్నం కూడా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మరికొంతమందికి
మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా కొంత గమనించి, మీరు పనిచేస్తున్న ప్రదేశంలో లేదా మీరుంటున్నటువంటి నివాస స్థానంలో మీకు అనవసరమైనటువంటి కొన్ని బంధాలను గూడా కలిపినట్లుగా మీ మీద ప్రత్యేకంగా మాటలు కలిగించి, మరి పూర్తిగా కూడా అపనిందలు పెట్టాలని చూస్తాం. మీరు సరదాగా నడుస్తూ, సరదాగా ఉండి, సరదాగా చేసే పనులను కూడా చూసేవారు ప్రత్యేకంగా తప్పుబట్టే ప్రయత్నం చేసి, మీ మీద మాటలు కలిగించి, అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో, సమస్యల్లో ఇరికించాలని చూస్తున్నారు. మరి అనుకోకుండా మరి మీరు మాట్లాడే మాటలు చిన్న చిన్న మాటలు కూడా మీ ఆఫీసులో మీరు సరదాగా వేసే జోక్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో మరి మారి మీ పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చేరుకొని మరి వారికి ఆగ్రహ ఆవేశంతో మరి పెద్ద నిందలు కలిగించి మరి ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్‌లోనే పెద్ద సమస్య కలిగి దాంట్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా మీ జీవితంలో ఈరోజు ఊహించినటువంటి నిందలు, చేయని తప్పులు కూడా చేసినట్లుగా అందరి ముందు ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇలాంటి పరిస్థితిని వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అలాగే మీరందరికీ నమ్మి చెప్పే కొన్ని మాటలు, మీ మనసులోని భావనలు అన్నీ కూడా మీరు బయట పెట్టుకోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా మీపై మీకు జరుగుతున్నటువంటి మంచిని చూసి కొంతమందికి మీపై కలిగినటువంటి అసూయ, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు ఒక ఉధృతంగా మారి మీకు పెద్ద నష్టాన్ని, సమస్యలను కూడా కలిగించే అవకాశం ఉంది. మీకు తెలియనిదేమీ కాదు. ఈరోజు శనివారం. మరి శనివారం అంటేనే శని భగవానుని యొక్క రోజు. శనిదేవుడు ఎప్పుడూ కూడా మనకి కొన్ని పరీక్షలు పెట్టాలని చూస్తారు. అటువంటి పరీక్షలే ఇవి. కాకపోతే ఈసారి పెట్టే పరీక్షలు మీ జీవితంలో మీకు ఎంతో మనస్తాపాన్ని కలిగిస్తాయి. మీకొక పెద్ద గుణపాఠాన్ని కూడా తెచ్చిపెట్టేలా ఉంటాయి. జీవితంలో ఎవరితో మంచిగా ఉండకూడదనేలా చేస్తాయి. మీరేంటో మీకు తెలిసేలా కూడా చేస్తాయి. మరి ఒక విధంగా చెప్పాలంటే ఇది లాభానికా? నష్టానికా? అంటే జరగబోయే భవిష్యత్తులో మీకు అత్యంత పెద్ద నష్టాన్ని తగ్గిస్తూ, మీకు ఇప్పుడు నష్టాన్ని మిగులుస్తుంది. భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని ఇప్పుడే కాపాడి, మరి ఈరోజే చిన్న నష్టంతో దాన్ని పోగొట్టి, మీకు పెద్ద ప్రయోజనాన్నైతే కలిగించడంలో ఇది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుందనే చెప్పాలి మిత్రమా. మరి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాలు, ఈ ప్రయత్నాలన్నీ కూడా, ఈరోజు జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించేవే. కానీ వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే మాత్రం శని భగవానునికి పూజించడం, అలాగే ఎవరికైనా నల్ల నువ్వులు దానం చేయడం, అలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క ప్రభావం తగ్గి, మరి మీకు కొన్ని రావాల్సినటువంటి అపనిందలు, కొన్ని అపవాదులు గండాలు తప్పి మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలా మీ జీవితంలో ఊహించని విషయాలు, ఊహించని పరిస్థితులు జరగబోతున్నాయి. మరి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం మిత్రమా. మరి అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.